హాయ్ గైస్, 6th క్లాస్ సోషల్లో మనం సెమిస్టర్ 2 కంప్లీట్ చేయలేదు. సెమిస్టర్ 2లో సెమిస్టర్ 1లో 6 లెసన్స్ అయితే మనం చూసాము. ఇక్కడ సెమిస్టర్ 2 వచ్చేసి 7th లెసన్ నుంచి 12 లెసన్స్ అయితే ఉన్నాయి. 7th లెసన్ వచ్చేసి సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. ఇది చూద్దాం. ఇందులో జనపదాలు, మహాజనపదాల ఆవిర్భావానికి ఏ అంశాలు దోహదం చేశాయో తెలుసుకుంటాము. తర్వాత జనపదాల నుండి రాజ్యాల వరకు భారతీయ రాజకీయ పరిణామాలను అవగాహన చేసుకుంటాము. ఆ కాలంలో సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మతపరమైన మార్పులను అవగాహన చేసుకుంటాము. గంగా నది లోయ, ఇది 27 సంవత్సరాల క్రితంది. వీటిలో ఉన్నటువంటి మహాజనపదాలు, నగరాలు, పరిపాలన, రాజ్యాలు, ఘన సంఘాలు, కొత్త మత భావనలు, జైన మతం, బౌద్ధ మతం, ఇతరులు, ఇవన్నీ వీటన్నిటి గురించి ఇందులో మనం తెలుసుకుంటాము. ఈ లెసన్లో చాలా కాన్సన్ట్రేట్గా చూడండి. సోషల్ నుంచి కూడా మనకి బిట్స్ ఉంటాయి కాబట్టి లెసన్ అనేది మనం అంతా వర్డ్ టు వర్డ్ చదివితేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓటింగ్ ద్వారా నాయకులను లేదా పాలకులను ఎన్నుకోవడం నేటి కాలంలో సర్వసాధారణం. భారతదేశంలో పెద్ద రాజ్యాలను పరిపాలించిన రాజులు మరియు చక్రవర్తుల గురించి మీరు విన్నారు. వారు గతంలో ఎలా పాలకులయ్యారు, చరిత్రలో అవి ఎలా ఉనికిలోకి వచ్చాయో తెలుసుకుందాం. జనపదాలు రాజ్యాలుగా ఎలా పరిమాణం చెందాయో చర్చిద్దాం. హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య గంగా, యమున నదులు ప్రవహిస్తున్నాయి. హిమాలయాలకు గంగా, యమున నదులు వేటికి మధ్య ప్రవహిస్తున్నాయి? హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య గంగా, యమున నదులు ప్రవహిస్తున్నాయి. దీనిని గంగా నది లోయ అంటారు. ఈ మైదానంలో చాలా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇది అత్యంత సారవంతమైనది. హిమాలయాల నుండి ఒండ్రు మట్టిని తెచ్చే ఈ నదులు ఏడాది పొడవునా ప్రవహిస్తాయి. ప్రారంభంలో వివిధ తెగలు ప్రజలు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో వ్యవసాయం చేయుటకు ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ తెగలలో ముఖ్యమైనవి సౌఖ్య, లిచ్ఛవి, మల్లా, వైదేహి మొదలైన తెగలు. సౌఖ్య, లిచ్ఛవి, మల్లా, వైదేహి తెగలు అనేవి ముఖ్యమైనవి. ఈ తెగలనే సంస్కృతంలో జన అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని పిలుస్తారు. ఈ తెగలనే ఏమంటారు? జన అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని పిలుస్తారు. ఈ నదుల వెంట ప్రజలు 2700 సంవత్సరంలో 2700 సంవత్సరాలలో పెద్ద సంఖ్యలో స్థిరపడడం ప్రారంభించారు. వారు ఇనుప ఉపకరణాల సహాయంతో అడవులను నరికివేసి భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకొని వరి మరియు ఇతర పంటలు పండించారు. అనేక పెద్ద గ్రామాలు మరియు పట్టణాలు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి. బహుశా ఆ ప్రాంతాల్లో వేరువేరు తెగలకు చెందిన చాలా మంది వ్యక్తులు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండవచ్చు. గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడడానికి పరిస్థితులను సృష్టించింది. అటువంటి గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలిచేవారు. మహాజనపదాలలో చాలా వరకు రాజధాని నగరం కలిగి ఉండి రక్షణ పరంగా పటిష్టంగా ఉండేవి. మహాజనపదాల గురించి ఏ విధంగా తెలుసుకోగలం? ఇక్కడ గ్రామాలు, పట్టణాల గురించి 2 రకాల ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకటి ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా, మరొకటి ఆ కాలంలో రాసిన పుస్తకాల ద్వారా. గంగాలోయలో వందలాది ప్రాంతాల్లో పూర్వతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. హస్తినాపుర, ఆంధ్రంజీ, కేరా, కోశాంబి, పాటలీపుత్ర మొదలైన ముఖ్యమైన పురాతత్వ అన్వేషణ జరిగిన ప్రాంతాలు. ఏమేమి పురాతన అన్వేషణ జరిగిన ప్రాంతాలు? హస్తినాపుర, ఆంధ్రంజీ, ఖేరా, తర్వాత కోశాంబి, ఇవి మళ్ళీ పాటలీపుత్ర కూడా. ఇవన్నీ పురాతత్వ అన్వేషణ జరిగిన ప్రాంతాలు. ఈ కాలానికి చెందిన పుస్తకాలు చాలా వరకు మత సంబంధమైనవి. అవి మత సంబంధమైనవి అయినప్పటికీ కూడా అవి నాటి పట్టణాలు, గ్రామాలు, పాలకులు మరియు రాజుల గురించి తెలియపరిచాయి. కొన్ని పుస్తకాలు సుదూర ప్రాంతాలకు గ్రీకు వారిచే కూడా రాయబడ్డాయి. ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, మధ్యమ
మధ్యమనికాయ, హెరోడోటస్ చరిత్ర మొదలైన ఈ కాలంలో రాయబడిన కొన్ని ముఖ్య గ్రంథాలు. ఇక్కడ చూడండి, మీకు తెలుసా అని ఒక మ్యాటర్ ఇచ్చారు. వేదాలలో ఉపనిషత్తులు ఒక భాగం. వేదాలలో ఉపనిషత్తులు అనేది ఒక భాగం. ఉపనిషత్తులు అనగా అర్థం వచ్చి చేరుగా కూర్చోవడం. ఉపనిషత్తులు అంటే అర్థం ఏంటంటే వచ్చి చేరువగా కూర్చోవడం. గుర్తుపెట్టుకోండి, ఉపనిషత్తులు అంటే వచ్చి చేరువగా కూర్చోవడం. ఇవి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య సంభాషణలు, మనం ఎక్కడి నుండి వచ్చాము లేదా మరణం తర్వాత మనం ఎక్కడికి వెళతాము వంటి ప్రశ్నలకు ఈ పుస్తకాలు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాయి. ఆనాటి పుస్తకాలను చదివితే వ్యవసాయం చేసే భూ యజమానులను గహుపతి లేదా గృహపతి అనేవారని తెలుస్తుంది. వారి కుటుంబం సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు. వారు దాసులను లేదా బానిస యుద్ధాలలో బందీరులైన రైతులకు అమ్ముడైన వారు, అంటే బానిసలను అమ్ముడైన వారు. బానిసలు అంటే యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడైన వారు. బానిసలను కూడా పనికి ఉపయోగించేవారు. అంతేకాకుండా బర్తుకా అనే పని వాళ్లకు కూలి ఇచ్చి పొలంలో ఇంటిలో పనిచేయించుకునేవారు. కొంతమంది ధనవంతులైన గహపతులకు ఎక్కువ భూమి బానిసలు ఉండేవారు. ఈ కాలంలో వ్యవసాయంలో 2 ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. అవి ఇనుప నాగలి వినియోగం, వరి నారు పోసే పద్ధతి. దీని వలన వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తి పెరగడానికి అభివృద్ధి చెందిన సాగునీటి సౌకర్యాలు కూడా కారణమయ్యాయి. వ్యవసాయ ఉత్పత్తి అనేది పెరగడానికి అభివృద్ధి చెందిన సాగునీటి సౌకర్యాలు కూడా కారణమయ్యాయి అన్నమాట. బట్టలు మరియు దుప్పట్లు నేసే పనివారిని ఏమంటారు? సాలివాడు అంటారు. గొర్రెలను మేపేవారిని గొర్రెల కాపరి. ఇనుప వస్తువులను తయారు చేసేవారిని కమ్మరి. కుండలు తయారు చేసేవారు కుమ్మరి. బట్టలు మరియు దుప్పట్లు నేసే పనివారిని ఏమంటారు? సాలివాడు. గొర్రెలు మేపేవారిని గొర్రెల కాపరి. ఇనుప వస్తువులను తయారు చేసేవారిని కమ్మరి. కుండలను తయారు చేసేవారిని కుమ్మరి. సాధారణంగా అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు. గ్రామ పెద్ద ఎలా అవుతాడు? అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు. అతడే గ్రామానికి నాయకుడు. రాజు తరపున ఇతర గ్రామస్తుల నుండి పన్నులు వసూలు చేసేవాడు. అంతేకాక కొన్ని సమయాల్లో న్యాయమూర్తిగా, పోలీస్ అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేవాడు. గ్రామాల్లో తమ అధికారాన్ని, వనరులను పెంచుకోవడానికి ఇది వారికి సహాయపడి ఉండవచ్చు. చాలా గ్రామాల్లో నైపుణ్యం గల వృత్తి పనివారు ఉండేవారు. కమ్మర్లు వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు, నాగలి కర్రలు, గొడ్డళ్ళు, బాణాలు మొదలైనవి, వంటకు ఉపయోగపడే కుండలు, ధాన్యం నిల్వ ఉంచే పాత్రలను, కుమ్మరి, బండ్లు, నాగళ్లు, ఇతర గృహ సామాగ్రిని, వడ్రంగులు, దుస్తులను, నేత పనివారిని తయారు చేసేవారు. నాటి కుమ్మరులు మట్టి కుండలను తయారు చేశారు. వీటిలో కొన్ని బూడిద రంగులో, మరికొన్ని ఎరుపు రంగులో ఉన్నాయి. ఒక రకమైన ప్రత్యేకమైన కుండలు ఈ ప్రాంతంలో కనుగొనబడ్డాయి. వీటిని పెయింటెడ్ గ్రేవర్ అని పిలుస్తారు. గ్రేవేర్ అని పిలుస్తారు. ఆ బూడిద రంగు కుండలపై చిన్న చిన్న గీతలు, రేఖాగణిత నమూనాలను చిత్రించబడి ఉన్నాయి. పెయింటెడ్ గ్రేవేర్లో ముఖ్యమైన పళ్ళెములు, గిన్నెలు, స్పృశించడానికి చాలా మృదువుగా ఉన్న ఈ పాత్రలు మహాజన పథకాలం నాటివి. ఇవ్వండి. ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వృత్తి పనివారికి ధాన్యం ఇచ్చి ఉండవచ్చు. ఈ ఉత్పత్తులు వ్యవసాయానికి అత్యవసరం. వాటిని సొంతంగా తయారు చేసుకోవడానికి గృహపతులకు నైపుణ్యం, సమయం ఉండవు. వ్యవసాయంలో మిగులు మరియు నైపుణ్యం గల వృత్తి పనివారిచే చేయబడిన వస్తువులు వాణిజ్యానికి మరియు మార్పిడి కేంద్రాల ఆవిర్భావానికి దారితీశాయి. మహాజనపదాలలోని నగరాలు. పటంలో నగరాలను 7.1 ఎక్కడుంది? ఇదిగోండి 7.1 పట్టణంలో నగరాలను పరిశీలించండి.
అక్కడ ఎటువంటి ప్రజలు నివసిస్తారు? పట్టణాల్లో ఇప్పటి వలె తమ జీవనానికి ఇతరుల కోసం కష్టపడి పనిచేసే శ్రామిక పేదలు ఎక్కువగా ఉంటారు. వారిలో కొంతమంది బానిస సేవకులు, మిగతా వారు వస్తువులు తయారు చేసి అమ్మే వృత్తి పనివారు. ఈ వృత్తి పనివారు ఏం తయారు చేసేవారు? అన్ని ప్రముఖ నగరాలలో ఎంతో గిరాకీ ఉండే అందమైన కుండలను తయారు చేసేవారు. చక్కని వస్త్రాలను చేసి మహాజనపదాల్లోని ధనవంతులకు అమ్మేవారు. వాళ్ళు బంగారం, వెండి ఆభరణాలు కూడా తయారు చేసేవారు. పురావస్తు తవ్వకాల్లో వారు చేసిన ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాలతో చేసిన పాత్రలు, పరికరాలు బయలుపడ్డాయి. వారు చెక్కతో బళ్లను, గృహోపకరణాలను తయారు చేసేవారు. సైనికులు, గణకులు, తాపీ పనివారు, గుర్రాలు శిక్షకులు, ఊడ్చేవారు, నీటిని తెచ్చేవారు, చెక్కతోనూ ఏనుగు దంతంతోనూ బొమ్మలు తయారు చేసే అనేక రకాల పనివాళ్లు ఉండేవారు. వీళ్ళు తయారు చేసిన వస్తువుల్లో కొన్ని మాత్రమే తవ్వకాల్లో బయటపడ్డాయి. పుస్తకాల ద్వారా వాళ్ళు గురించి మరింత తెలుసుకోవచ్చు. వృత్తి పనివారు, గృహపతులు ఉత్పత్తి చేసిన వస్తువులను కొని వాటిని ఎక్కువ లాభానికి అమ్మే వ్యాపారస్తులు కూడా ఉండేవారు. అంతేకాక వివిధ దేశాలలో ప్రత్యేకంగా లభించే వస్తువులను తీసుకువచ్చి ఆయా జనపదాలలో అమ్మేవారు. వాళ్ళు వ్యాపారం నిమిత్తం పరివారంతో పాటు ఎద్దులు, గాడిదలు, ఒంటెలతో వారాలు, నెలల పాటు నదులు, మైదానాలు, కొండలు, మహా ఎడారుల్లో సైతం ప్రయాణించేవారు. వాళ్లకు వచ్చిన అపార లాభాలతో పెద్ద భవంతులలో డజన్ల కొద్దీ సేవకులతో, బానిసలతో పనిచేయించుకుంటూ విశాలవంతమైన జీవనం కొనసాగించేవారు. రాజులు, సైన్యం, పన్నులు. చాలా మహాజనపదాలను రాజులు పరిపాలించేవారు. రాజులు తమ ఆజ్ఞల ద్వారా యుద్ధాలలో సైన్యాలను నడిపేవారు. వారు ప్రజల సంక్షేమం పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ కాలంలో యజ్ఞాలు, జంతు బలులు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. యజ్ఞాలు, జంతు బలులు ప్రజలు రాజుల ఆజ్ఞలను పాటించేటట్లు చేయడానికి, ఇతర రాజులు వారి రాజ్యంపై దండెత్తకుండా ఉండడానికి నాటి రాజులకు సొంత సైన్యం ఉండేది. వారు రాజధాని నగరాల్లో నివసిస్తూ చెక్క, రాళ్లు, ఇటుకలు, మట్టితో చుట్టూ పటిష్టమైన కోట గోడలు నిర్మించేవారు. వీటికి చాలా ఖర్చు అయ్యేది. సైనికులకు వారి కుటుంబాలకు ఆధారం చూపించాలి. ఇటుకలు చేసేవారికి భవనాలు కట్టే వేల మంది స్త్రీ పురుషులకు కూలి ఇవ్వాలి. రాజులు ప్రజల నుంచి పన్నులు వసూలు చేశారు. గృహపతులు, వృత్తి పనివారు మరియు వ్యాపారుల నుంచి పన్నులు వసూలు చేయడానికి అధికారులు ఉండేవారు. ఎవరైనా పన్ను చెల్లించడానికి నిరాకరిస్తే వారు రాజు సైనికులచే శిక్షింపబడేవారు. అధికారులు మరియు సైనికులు, రాజోద్యోగులు వారు రాజాజ్ఞకు బద్దులై సామాన్య ప్రజానీకం అంతా రాజాజ్ఞను చిరసావహించేటట్టు చూసేవారు. సిరి సంపదలతో గొప్పగా ఉండాలని చాలా మంది రాజులు కోరుకునేవారు. దీనికి 2 మార్గాలున్నాయి. మొదటిది వారి రాజ్యంలోని పన్నులు పెంచడం, రెండవది పొరుగు రాజ్యాలను జయించడం. వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు పన్నులు వసూలు చేసే వారు తమ పంటను 6 భాగాలుగా చేసి 1 భాగాన్ని రాజుకి ఇచ్చేవారు. దీన్ని భాగా అని పిలిచేవారు. వీరు తమ పంటను 6 భాగాలుగా చేసి 1 పంటను రాజుకి ఇచ్చేవారనమాట. దాన్ని భాగా అని పిలిచేవారనమాట. ప్రతి నెల 1 రోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పనివారు రాజుకు పన్నులు చెల్లించేవారు. పశువులు, గొర్రెలు, మందలు కాసేవారు జంతువులను లేదా జంతు ఉత్పత్తులను పన్నుగా రాజుకు చెల్లించేవారు. వ్యాపారస్తులు కూడా వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు. వేటాడేవారు, సేకరణ చేసేవారు కూడా అటవీ ఉత్పత్తులైన తోళ్లు, కలప వంటివి ఇచ్చేవారు. ఈ రకంగా రాజులకు పన్నుల రూపంలో వివిధ రకాల వస్తువులు లభించేవి. ఈ కాలంలోనే నాణాలను ఉపయోగించడం ప్రారంభమైంది. కొన్ని రకాల పన్నులు నాణాల రూపంలో చెల్లించేవారు. వేటాడేవారు, సేకరణ చేసేవారు రాజుకి ఏ రూపంలో పన్నులు చెల్లించేవారు. చూడండి, ఇక్కడ వజ్జ, మగధ, కాంబోజ, అంగ, కోసల, కాశీ, అస్మక, మల్ల, చేది, కురుపర్వాస్, పాంచాల, మత్స్య, వత్స, గాంధార, అవంతి, సురసేన ఇవన్నీ కూడా మహాజనపద కాలం నాటి నాణాలన్నమాట.
రైతులు మెరుగైన సాగునీటి వసతులను, మెరుగైన వ్యవసాయ విధానాలను అనుసరించి అధిక ఉత్పత్తి సాధించడానికి రాజులు ప్రోత్సహించేవారని చరిత్రకారుల అభిప్రాయం. తద్వారా రాజులకు పన్ను ఎక్కువ లభిస్తుంది. అదేవిధంగా వ్యాపారస్తులను సుదూర ప్రాంతాల వారితో వ్యాపారం చేయమని ప్రోత్సహించి వారి నుంచి తమ తరపున పన్నులు వసూలు చేయాలని గ్రామ పెద్దని రాజులు కోరేవారు. గ్రామ పెద్ద అధికారం, సంపద పెరుగుదలకు ఇది సహాయపడింది. రాజులు నిరంతరం రాజ్య విస్తరణకు యుద్ధాలు చేసేవారు. ఈ యుద్ధాల్లో పాల్గొనే సైన్యానికి జీతాలు ఇచ్చేవారు. ఓడిన వాళ్ల పంటలను నాశనం చేసేవారు. గ్రామ దహనాలకు, లూటీలకు పాల్పడేవారు. ఓడిపోయిన రాజ్యాల ప్రజలను బానిసలుగా చేసి గృహపతులకు, వ్యాపారులకు, అధికారులకు అమ్మేవారు. ఇక్కడ చూడండి, ఇది సాంచి ఫలకంపై గల యుద్ధ దృశ్యం అన్నమాట. ఈ పిక్చర్. గణ. గణ అనే పదానికి సమాన హోదా ఉన్నవారు అని అర్థం. గణ అనే పదానికి అర్థం ఏంటి? సమాన హోదా ఉన్నవారు అని అర్థం. సంఘ అంటే శాసనసభ. గణ సంఘాలు ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే గణరాజ్యం. గణ అంటే ఏంది? సమాన హోదా ఉన్నవారు. సంఘ అంటే ఏంటి? శాసనసభ. గణ సంఘాలు అంటే ఏంటంటే ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే గణరాజ్యం. రాజ్యం అంటే రాజు లేదా రాణి పాలించే భూభాగం. ఒక రాజ్యంలో రాజరికం ఒక కుటుంబం వంశపారంపర్యంగా చాలా కాలం పాటు పాలిస్తే అది రాజవంశం అవుతుంది. సాధారణంగా ఈ రాజ్యాలు సనాతనమైన వైదిక సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటాయి. రాజ్యం అంటే ఏంటి? ఒక కుటుంబంలో రాజు లేదా రాణి పాలించే భూభాగం. అయితే ఒకే కుటుంబంలో వంశపారంపర్యంగా ఫస్ట్ తండ్రి తర్వాత తనకు పుట్టిన కొడుకు, తండ్రి తర్వాత తనకు పుట్టిన కుమారుడు, మళ్ళీ తనకు పుట్టిన కుమారుడు, ఇట్లా వంశపారంపర్యంగా రాజ్యాన్ని ఏలితే అది రాజవంశం అవుతుందన్నమాట. మగధ ఒక శక్తివంతమైన రాజ్యం. పటం 7.1లో చూసాం కదా, అందుట్లో ఇదిగోండి ఇక్కడ ఇందులో మగధ రాజ్యాన్ని పరిశీలించండి. ఇది గంగానదికి ఇరువైపులా విస్తరించి ఉందని మీరు గమనించి ఉంటారు. నదులు భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగు చేసుకునేవారు. నదుల మీద సరుకు రవాణా చేసేవారు. సైనికులను తరలించేవారు. మగధలోని కొంత ప్రాంతాల్లో అడవులున్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని యుద్ధాల్లో పోరాడడానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుంచి లభించే కలపతో కోటలు, రాజభవనాలు, రథాలను నిర్మించడానికి ఉపయోగించేవారు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజాలు నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు తయారు చేసేవారు. వీటన్నిటికీ కారణంగా మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదిగింది. మొదటి రాజైన బింబిసారుడు, అతని కుమారుడు అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. మహాపద్మనందుడు మరొక బలమైన రాజు. ఆ రాజులందరూ తమ సైన్యంలో ఇతర రాజ్యాలను జయించారు. దాని ఫలితంగా మహాపద్మనందుని కాలంలో రాజ్యం వాయవ్యం నుండి ఒడిశా వరకు విస్తరించింది. మగధ మాదిరిగా అన్ని మహాజనపదాలు రాజుల పాలనలో లేవన్న సంగతి గుర్తుంచుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రాజులు సాధారణ ప్రజల మీద ఆధారపడి తమ రాజ్య సంక్షేమం కోసం సాంప్రదాయాలను పాటించేవారు, పండుగలు నిర్వహించేవారు. వజ్జి ఒక గణరాజ్యం. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జి మహాజనపదం ఉండేది. రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాల్లో వేల మంది కలిసి పాలన చేసేవారు. ప్రతి ఒక్కరూ తమను రాజు అని పిలుచుకునేవారు. వాళ్ళు సాంప్రదాయాలను పాటిస్తూ అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాలు, తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు. మహిళలకు, బానిసలకు, సేవకులకు ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండేది కాదనమాట. ఎవరికి? మహిళలకు, బానిసలకు, సేవకులకు ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు. ప్రఖ్యాతి బోధకులైన వీరిని అన్ని మహాజనపదాలుగా గౌరవించేవి.
ఈ గణరాజ్యాలను జయించడానికి రాజులు ఎంతగా ప్రయత్నించినా 1500 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి. చివరకు గుప్తరాజులు గణరాజ్యాలను జయించారు. వీరి గురించి తర్వాత పాఠంలో వివరంగా చదువుకుందాం. గుప్తరాజులు గణరాజ్యాలను జయించారు. ఎవరు గణరాజ్యాలను జయించిన వారు ఎవరు? గుప్తరాజులు. ఇక్కడ చూడండి, మీకు తెలుసాను ఒక చిన్న టాపిక్ ఇచ్చారు. అలెగ్జాండర్ మాసిడోనియా పాలకుడు. ఈయన గ్రీస్ దేశానికి చెందినవాడు. అతడు ప్రపంచ విజేతగా మారాలని కోరుకున్నాడు. కానీ అతను ప్రపంచాన్ని జయించలేదు. కానీ అతడు ఈజిప్ట్ మరియు పశ్చిమ ఆసియా యొక్క భాగాలను జయించి భారత ద్వీపకల్పానికి చేరుకొని బియాస్ నది తీరం వరకు వచ్చాడు. అతను మరింత తూర్పు వైపుకు వెళ్లాలని భావించిన అతని సైనికులు నిరాకరించారు. వారు భయపడ్డారు. భారతదేశంలో పాలకుల పెద్ద సైన్యాలు, రథాలు మరియు ఏనుగులు కలిగి ఉన్నారని వారు వెనుతిరిగారు. నూతన ఆలోచనలు, మతాల ఆవిర్భావం. ఈ కాలంలో ఉన్న సామాజిక మతపరమైన వ్యవస్థల పట్ల సంతృప్తి చెందక నూతన ఆలోచనలు, మతాలు ఆవిర్భవించాయి. ఈ విధంగా ఆవిర్భవించినవే మహావీరుడు ప్రవచించిన జైన మతం, సిద్ధార్థుడు స్థాపించిన బౌద్ధ మతం. ఏవేవి? మహావీరుడు ప్రవచించిన జైన మతం, సిద్ధార్థుడు స్థాపించిన బౌద్ధ మతం. బౌద్ధ మతాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? సిద్ధార్థుడు. జైన మతాన్ని మహావీరుడు. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ బిట్స్. జైన మతం స్థాపించిన వ్యక్తి మహావీరుడు, బౌద్ధ మతం స్థాపించిన వ్యక్తి సిద్ధార్థుడు. వారు వేదాచారాల పట్ల సంతృప్తి చెందక వేదాల ఆధిక్యతను ప్రశ్నించారు. ఇవే కాక ఆ కాలంలో లోకాయుత మరియు అజీవక అనేక ఇతర మతాలు కూడా వేదాల ఆధిక్యతను ప్రశ్నించాయి. రాబోయే పాఠ్యాంశాల్లో మనం జైన మతం, బౌద్ధ మతం గురించి సవివరంగా చర్చించుకోవచ్చు. ఇంకా రాబోయే లెసన్స్ లో వీటి గురించి ఇంకా చాలా క్లియర్ గా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, గాంధార శిల్పకళ గురించి ఇచ్చారు. గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి చేయబడింది. ఈ గాంధార శిల్పకళ అనేది ఎక్కడ అభివృద్ధి చెందింది? తక్షశిల, దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లో. ఇది గ్రీకు కళతో ప్రభావితమైంది. ఇది ఏ కళతో ప్రభావితమైంది? గ్రీకు కళతో. గాంధార శిల్పకళ అనేది ఏ కళతో ప్రభావితమైంది అని అడగొచ్చు. ఇది గ్రీకు కళతో ప్రభావితమైంది. ఇది ఎక్కడ? తక్షశిల, దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి చేయబడింది. ఈ శిల్పం యొక్క ప్రత్యేక లక్షణాలు వాస్తవికత, సరైన కొలతలతో సున్నితమైన పనితనం. చాలా దీని యొక్క ఈ గాంధార శిల్పకళ యొక్క చిత్రంలోని ప్రత్యేకతలు ఏంటి అంటే, ఈ శిల్పం యొక్క ప్రత్యేకత వాస్తవికత, తర్వాత సరైన కొలతలతో చేశారు, సున్నితమైన పనితనంతో చేశారనమాట. ఇదిగోండి ఈ రెండు పిక్చర్స్. వాస్తవికత, సరైన కొలతలు ప్లస్ సున్నితమైన పనితనం అన్నమాట ఈ శిల్పం యొక్క ప్రత్యేక లక్షణాలు. చాలా గౌతమ బుద్ధుని చిత్రాలు ఈ శైలిలో చెక్కబడినవి. ఇలా ఈ శైలిలో చాలా గౌతమ బుద్ధుని యొక్క శిల్పాలు అనేవి చెక్కబడినాయి అన్నమాట. ఓకేనా? ఇవి ఇంపార్టెంట్, ఇది ఒకటి ఇంపార్టెంట్. లెసన్ అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి పదకోశం చూద్దాం. పురావస్తు శాస్త్రం. పురావస్తు శాస్త్రం అంటే పూర్వీకుల జీవన విధానాల గురించి శాస్త్రీయంగా విశ్లేషించే ఒక అధ్యయన శాస్త్రం. ఏంటి పురావస్తు శాస్త్రం అంటే? పూర్వీకుల జీవన విధానాలు, మన పూర్వీకుల యొక్క జీవన విధానాలని శాస్త్రీయంగా విశ్లేషించడాన్నే, అధ్యయనం చేయడాన్నే పురావస్తు శాస్త్రం అంటారు. గణరాజ్యం అంటే అనేక ప్రాంతాల పాలకులు, సభ్యులు ఉన్న ఒక రాజ్య వ్యవస్థ. సంఘం అంటే ఒక సంస్థ లేదా ఒక సంఘం. దిగానికాయ. బౌద్ధ వాజ్మయంలో సుత్తపీఠికలో గల 5 నికాయాలలో మొదటిది. దిగానికాయ అంటే బౌద్ధ వాజ్మయంలోని సుత్తపీఠికలో గల 5 నికాయాలలో మొదటిది అంట. మధ్యమ నికాయ. బౌద్ధ వాజ్మయంలో శుద్ధపీఠికలో గల 5వ నికాయాలో 2వది. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇది ఇచ్చి మనల్ని ఇది బౌద్ధ
సుత్తపీఠికలో ఎన్నోది, బౌద్ధ వాజ్మేయంలో సుత్తపీఠికలో ఎన్నోది అని అడగొచ్చు. ఈ రెండు రాసుకోండి అండ్ గుర్తుపెట్టుకోండి. లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ లెసన్ ఇందులో కంప్లీట్ అయిపోయింది. ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ అయితే రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు అనేది నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం.